కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్తో బాధపడుతున్నారా? ఆయనకు ట్రీట్మెంట్ చేయించకుండా ఇంట్లోనే కట్టడి చేస్తున్నారా? ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా కుటుంబ సభ్యులు రహస్యంగా ఉంచారా? ఈ విషయం తెలిసి ఇంటికి వెళ్లిన కూతురు క్రాంతిని అడ్డుకున్నారా? అందుకే ఈమె సంచలన ట్వీట్కు తెరతీశాడా? ఇప్పుడు క్రాంతి చేసిన ట్వీట్ రాజకీయంగా రచ్చరచ్చ అవుతోందా? వైసీపీ సీనియర్ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం క్యాన్సర్ బారిన పడ్డారని కూతురు క్రాంతి ఆరోపించారు. ఆయన ప్రొటెస్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నట్టు ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రిని పరామర్శించేందుకు వెళితే కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారని ఆయన్ను పరామర్శించాలని వైసీపీ మాజీ నేత ఒకరు మంచి ఉద్దేశంతో సలహా ఇచ్చారని చెప్పుకొచ్చారు. దాంతో తాను తండ్రిని కలిసేందుకు వెళ్లగా సోదరుడు గిరి అడ్డుకున్నారని ఆమె వాపోయారు. తన తండ్రికి అత్యవసర ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అందించలేదని క్రాంతి ఆరోపించడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ముద్రగడ అనారోగ్యానికి సంబంధించి వాస్తవాలను తన సోదరుడు గిరి ఎవరికీ చెప్పడం లేదని ఆమె ఆరోపించారు. తనను కన్న తండ్రిని పరామర్శించడానికి అనుమతించకపోవడం దుర్మార్గమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కారణాలతో కన్న తండ్రిని చూడడానికి అనుమతించకపోతే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రికి మెరుగైన వైద్య సేవల్ని అందించాలని కోరారు. ఇక్కడే క్రాంతి చెప్పిన మాటలు వాస్తవమేనన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ముద్రగడ పద్మనాభం ఓ లేఖ రాశారు. వెన్నుపోటు దినోత్సవంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను అనారోగ్య కారణాలతో వెన్నుపోటు దినం కార్యక్రమంలో పాల్గొనలేకపోయానని ప్రస్తావించారు. ఈ క్రమంలో ముద్రగడ కుమార్తె క్రాంతి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారనే చర్చ జరుగుతోంది. అయితే ముద్రగడ కుమారుడు గిరి ప్రస్తుతం ప్రత్తిపాడు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ముద్రగడ కుమార్తె క్రాంతి జనసేన తరపున ప్రచారం నిర్వహించారు. అప్పట్లో తండ్రి కుమార్తె వేరువేరు పార్టీలకు ప్రచారం నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది. ఆ సందర్భంలోనే ముద్రగడ తాను చనిపోయినా చూడడానికి రావద్దని కుమార్తెకు బహిరంగంగా విజ్ఞప్తి చేయడం సంచలనం రేపింది. ఆ తర్వాత కూడా కూతురు క్రాంతి ముద్రగడను కార్నర్ చేశారు. ఆయనపై విమర్శలు గుప్పించారు. దాంతో తండ్రి కూతురు మధ్య వార్ మరింత పెరిగిందనే చర్చ జరిగింది. ఇప్పుడు మరోసారి ముద్రగడకు క్యాన్సర్ వచ్చిందంటూ క్రాంతి సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆమె ఆరోపణలపై ముద్రగడ ఆయన కొడుకు గిరి స్పందించాల్సి ఉంది.